హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్మేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చకపోతే దాన్ని ఏ విధంగా రిటర్న్ చేసుకుని రిఫండ్ అనేది ఏ విధంగా పొందాలో ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా మీరు ఏదైనా ప్రోడక్ట్ అమెజాన్లో రిటర్న్ చేద్దామని చూస్తే ఫస్ట్ టైం మనకి అక్కడ రీప్లేస్ ఐటమ్ అయితే కనిపిస్తుంది. రిఫండ్ ఆప్షన్ అయితే కనిపించదు అనమాట. రిఫండ్ ఆప్షన్ కావాలంటే రీప్లేస్ ఐటమ్ క్లిక్ చేస్తే కొత్త ప్రోడక్ట్ అనేది మళ్ళీ వస్తుంది. అప్పుడు మనం రిటర్న్ చేస్తే అప్పుడు రీఫండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి చాలా టైం అనేది ఎక్కువ పడుతుంది, అలాగే డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. కానీ ఈ వీడియోలో నేను ఫస్ట్ టైంలోనే మనం రిఫండ్ ఆప్షన్ ప్లేస్ చేసుకుని మనీ అనేది ఏ విధంగా పొందాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్గా అమెజాన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. కింద 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద ఇక్కడ ఆర్డర్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ ప్రోడక్ట్ని అయితే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద అయితే ట్యాప్ చేయండి. మన ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కింద ఇక్కడ రీప్లేస్ ఐటమ్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిఫండ్ ఆప్షన్ అయితే లేదనమాట, ఫస్ట్ టైం కాబట్టి రీప్లేస్ ఐటమ్ అయితే ఉంది. ఇక్కడ మీ యొక్క రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐటమ్ డిఫెక్ట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కామెంట్స్లో ఎడిషనల్ ప్రాబ్లం అనేది మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఈ విధంగా ప్రాబ్లం మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు రీప్లేస్ విత్ ఎగ్జాక్ట్ సేమ్ ఐటమ్ అంటుంది. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేస్తే సేమ్ ఐటమ్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. కానీ మనం ఈ వీడియోలో ఫస్ట్ టైంలోనే రిఫండ్ ఆప్షన్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం అనుకున్నాం కాబట్టి దీనికోసం మొత్తం బ్యాక్ అయితే వచ్చేయండి. కింద 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయగానే కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కస్టమర్ సర్వీస్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ పేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కూడా కిందకైతే స్క్రోల్ చేయండి. ఈ కింద మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది, చాట్ విత్ అస్ అలాగే టాక్ టు అస్ అని. మనం డైరెక్ట్గా కస్టమర్ కేర్తో డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు మనం చాట్ విత్ అస్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక బాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ప్రోడక్ట్ గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది, దాని తగ్గట్టు అయితే మనం ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. ఇలా మనం ఆన్సర్స్ ఎప్పుడు దాకా ఇవ్వాలంటే కింద మనకి కస్టమర్ కేర్ సింబల్ అయితే ఒకటి చూపిస్తుంది, అప్పటి వరకు దీని తగ్గ ఆన్సర్స్ అయితే మనం ఇస్తూ ఉండాలి. ఇక్కడైతే బ్యాక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు కింద కస్టమర్ కేర్ సింబల్ అయితే మనకి కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చాట్ విత్ అన్ ఏజెంట్ నౌ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయాలి. అలాగే మనం ఫోన్ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చాట్ విత్ అన్ ఏజెంట్ నౌ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి వినీత్ అనే కస్టమర్ అయితే జాయిన్ అవ్వారనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, వాటిలన్నిటికి కూడా మనం ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మీ ప్రాబ్లం అయితే ఇక్కడ మెన్షన్ చేసి దానికి మీకు రిఫండ్ కావాలని అయితే ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నో రీప్లేస్మెంట్ ఓన్లీ రిఫండ్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. వాళ్ళు కొన్ని ప్రోడక్ట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, వాటిలన్నిటికి కూడా మీరు ఆన్సర్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. నేనైతే సింపుల్గా అమెజాన్ పే బ్యాలెన్స్లోకి అయితే రిఫండ్ కావాలని అడిగాను. సో వాళ్ళైతే రిఫండ్ అనేది ప్లేస్ చేశారు, చూసుకోవచ్చు. 11th అనేది పికప్ అవుతుందంట ప్రోడక్ట్ అనేది. సో ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి మనం అయితే వెనక్కి వచ్చేయండి. ఇక్కడ యువర్ ఆర్డర్స్లో చూస్తే ఆల్రెడీ మనకి రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయింది. డైరెక్ట్ రీప్లేస్మెంట్ కాకుండా డైరెక్ట్గా రిఫండ్ అయితే మనకి ప్లేస్ అయిపోయింది, చూసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ రిటర్న్ ఇనిషియేటెడ్ అని ఉంది కదా, తర్వాత పికప్ అయితే జరుగుతుంది. మీ ప్రోడక్ట్ అనేది డెలివరీ పర్సన్ అనేది పికప్ చేసుకుంటారు. వన్స్ పికప్ చేసుకోగానే మీ అకౌంట్లోకి అయితే అమెజాన్ పే బ్యాలెన్స్లోకి అయితే మీకు 979 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోతాయి అన్నమాట. పికప్ చేసుకున్నాకైతే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మై ఆర్డర్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రిటర్న్ కంప్లీట్ అని అయితే వచ్చింది, చూడండి. నేను ఆల్రెడీ పికప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ ఆర్ రిటర్న్ అండ్ రిఫండ్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు December 10ని మనం ప్లేస్ చేస్తే December 11లో మనకి పికప్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రానికల్లా మనకి అమెజాన్ పే బ్యాలెన్స్లోకి అయితే 979 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోయినాయి. ఇదే విధంగా మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే రిఫండ్ అనేది ప్లేస్ చేసుకుని అమెజాన్ పే బ్యాలెన్స్లోకి కానీ బ్యాంక్ అకౌంట్లోకి కానీ డైరెక్ట్గా మనీ అయితే పొందొచ్చు. ఇంకా ఇంతే గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.